ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చూసిన వెంటనే మీకు అప్లై చేయాలని ఉంటుంది, కానీ ఈ రియాలిటీ అయితే చాలా మెంబర్స్కి అయితే తెలిసి ఉండదు గాయస్. ఈ వీడియోని లాస్ట్ చూస్తే మీకు నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఒక చిన్న డీటెయిల్స్ చూసిన వెంటనే చాలా మంది అయితే సర్ప్రైజ్ అవ్వడం జరిగింది. అది ఏం సర్ప్రైజ్ అయ్యారు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ చూడండి. ఇది అన్స్టాప్లో పోస్ట్ అయింది కాబట్టి జెన్యూన్గా ఉంటుంది, కానీ చాలా మెంబర్స్ అయితే స్కిప్ చేసే పాయింట్ చూసినట్లయితే కంపెనీ డీటెయిల్స్ అలాగే పే స్ట్రక్చర్ అయితే మీరే స్వయంగా అయితే చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతనే మీరు దీనిలో మీరు అప్లై చేయాలని అప్లై చేయకూడదా నిర్ణయించుకోవాలి గాయస్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే చాలా క్లియర్గా అవుతుంది, కానీ ఒక డౌట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ అయితే వస్తుంది గాయస్. అది ఏ డౌట్ కూడా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ చూస్తాను, ఓకేనా. ఈ జాబ్ సేఫా కాదనేసి చాలా మెంబర్స్కి అయితే డౌట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేఫ్, కానీ ఎవరైనా అమౌంట్ కనుక పే చేయమని అడిగితే మీరు ఈ జాబ్ని రిజెక్ట్ చేయాలి గాయస్. నెక్స్ట్ జాబ్ కోసం అయితే వెయిట్ చేయండి, ఓకే. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఏముంది, దీని పే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీనికి ఎలా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు నేను స్క్రీన్లో వెళ్ళైతే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది గాయస్. ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి జాబ్ అయితే కావాలనుకుంటారో కింద అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ జాబ్ అయితే మీకు అటువంటి జాబ్ మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది గాయస్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి గాయస్. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మీకు నేను మొబైల్ స్క్రీన్కి అయితే వెళ్ళి చూపించడం జరుగుతుంది. దీనిలో మీరు ఎలా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది గాయస్. దాని మీద క్లిక్ చేసి మనకి డైరెక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలి, దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్కి అయితే వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రమే లైక్, షేర్ అండ్ కామెంట్ గాయస్. అలాగే హై.7 గాయస్ మీకు నచ్చితే మాత్రమే గాయస్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి జాబ్ కావాలనో కంపల్సరీ కింద కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియో అలాంటి వీడియో చేయడం జరుగుతుంది గాయస్, ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా మనం దీని టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది గాయస్. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్స్టాప్ అని కనిపిస్తుంది కదా, దీనిలో మనకు పోస్ట్ అవడం జరిగింది గాయస్. పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ అవుట్ చూడండి, ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు నవంబర్ 15 అవుతూ మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ అవడం జరిగింది. డొమెస్టిక్ క్లస్టర్ ఎంటర్ప్రైజ్ నుంచి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ గాయస్, ఓకేనా. 10 days అయితే దీనికి మనకు టైం అవుతుంది గాయస్, ఓకేనా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అయితే ఫ్రెషర్స్ కూడా దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉంది గాయస్. ఈ వీడియోని లాస్ట్ అవుట్ చూడండి, ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ డెడ్ లైన్ అయితే 29th నవంబర్ నైట్ 12 AM వరకు అయితే ఉంది గాయస్. మీరు దీని లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మినిమం శాలరీ అలాగే మ్యాక్సిమం శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. అప్లై చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ అయితే మీరు శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు కనుక్కోండి గాయస్, ఓకేనా. వర్క్ డీటెయిల్ చూస్తే వర్కింగ్ 5 days అవుతూ ఉంటుంది గాయస్. వీక్లీ 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ టైప్ చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఫుల్ టైం అనేది ఇవ్వడం జరిగింది గాయస్, ఓకేనా. ఇప్పుడు దీనిలో మీరు ఏం వర్క్ చేయాలి ఏమనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది గాయస్. దీనిలో మీరు చూడొచ్చు 1000 ఓపెనింగ్స్ అవుతుంది. ఆల్రెడీ 144 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది, ఓకేనా. తొందరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఏదైతే మనకు డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ లోపు అవుతాయి గాయస్, ఓకేనా. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఆఫ్ ద క్యాండిడేట్ అని ఇవ్వడం జరుగుతుందా. దీనిలో మీరు ఏం వర్క్ చేయాలనో కూడా క్లియర్గా ఇప్పుడు మీకు చెప్తాను గాయస్, ఓకేనా. అలాగే దీన్ని మీరు చూడొచ్చు ఎలిజిబిలిటీ అయితే ఫ్రెషర్స్ అని ఇవ్వడం జరిగింది. దీనిలో ఓన్లీ జెండర్ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గాయస్. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. క్లియర్గా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫిమేల్స్ మాత్రమే, ఓకేనా. ఇక్కడ మీకు రెస్పాన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది కదా. దీనిలో మీరు చేయాల్సిన వర్క్ చూస్తే ఫోన్, ఈమెయిల్, చాట్ ద్వారా కస్టమర్ క్వైరీస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కంప్లైంట్స్ తీసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ ఇంటరాక్షన్ను సాఫ్ట్వేర్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్స్, రీఫండ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రోడక్ట్ అప్సేల్ చేయాల్సి ఉంటుంది. టీమ్తో కలిసి టార్గెట్ అచీవ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ పాలసీస్ అప్డేట్ అయి ఉండాలి. సిస్టమ్ ఇష్యూస్ ఉంటే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది నార్మల్ కస్టమర్ సపోర్ట్ జాబ్ గాయస్, ఓకేనా. ఇది అప్లై చేయడానికి నవంబర్ 29th నైట్ 12 AM వరకు అవుతుంది గాయస్. బిఫోర్ అయితే మీరు అప్లై చేసుకోండి. ఈ జాబ్ పోస్ట్ చేసిన ప్లాట్ఫామ్ అన్స్టాప్ గాయస్. ఇది చాలా మందికి తెలిసిన ఒక జెన్యూన్ హైరింగ్ ప్లాట్ఫామ్ గాయస్. అలాగే వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, ఎంప్లాయీస్ ఏ ఫీజు అడిగినా కానీ
వెంటనే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్స్టాప్ ఏ ఫీజులు అయితే తీసుకోదు గాయస్. సో ఇది సేఫ్గా కనబడుతుంది. బట్ అప్లై చేయడానికి ముందు కంపెనీ నేమ్, శాలరీ స్ట్రక్చర్, జాయినింగ్ ప్రాసెస్ తప్పనిసరిగా వెరిఫై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఒక గుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సపోర్ట్ జాబ్, కానీ శాలరీ తప్పనిసరిగా వెరిఫై చేయండి. ట్రైనింగ్, షిఫ్ట్స్, ల్యాప్టాప్ రిక్వైర్మెంట్, ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్ లాంటి డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా. దీనిలో క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం 12th అయితే పాస్ అయ్యాల్సి ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రావాల్సింది. తెలుగు అలాగే ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ అలాగే సిఆర్ఎం టూల్స్, టైపింగ్ స్కిల్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రీవియస్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది గాయస్. ఈ జాబ్కి మీరు అప్లై చేసినప్పుడు మీరు అది అప్లై చేయాల్సి ఉంటుంది గాయస్. ఓకేనా. అప్లై చేయడానికి ఇవి ఉంటే మీకు సరిపోతుంది గాయస్. ఓకేనా. ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీకు క్విక్ అప్లై అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. లేదు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అయితే క్లియర్గా అయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీకు రెజ్యూమ్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. తర్వాత మీరు అప్లై మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా అప్లై చేయడం జరుగుతుంది గాయస్. ఓకేనా. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ లేదు కాల్ రూపంలో మీకు అయితే రెస్పాన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి ఏమని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అప్లై చేసిన తర్వాత కూడా ఏదైతే మెయిల్ కానీ కాల్ కానీ వచ్చిన తర్వాత అది జెన్యూన్ ఫేక్ కనుక్కున్న తర్వాతనే మీరైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్. ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.